సో, ఈ హాలిస్టిక్ ఆల్రెడీ మీరనుకున్న ఒక లెవెల్ రీచ్ అయిపోయారు. దాదాపు మీరు ఇందాక చెప్పారు తెలంగాణలోనే బిగ్గెస్ట్ ఫండ్ రైజ్ చేశారు ఎస్‌బీఐ నుంచి. గ్రేట్ అచీవ్‌మెంట్. సో, ఇదంతా బానే ఉంది. మరి ఈ రెపా ఏంటి? రెపా అనేది మనకు రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేషన్. నేను యాక్చువల్‌గా వైశ్య బిజినెస్ నెట్వర్క్ అని నేను చెప్పాను ఇందాక కదా, చెప్పారు కదా. బయట రాగానే ఫస్ట్ అందులో జాయిన్ అయ్యాను 2016లో. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఒక బిజినెస్ నెట్వర్క్ అనేది ఏంటంటే మనకు ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ దాంట్లో నెట్వర్క్లో ఉంటారు. ద మెయిన్ అబ్జెక్టివ్ ఆఫ్ ద ఎనీ నెట్వర్క్ ఈజ్ టు హెల్ప్ ఈచ్ అదర్. జనరల్గా మనం బయటకు వెళ్తే కాంపిటీషన్ ఉంటుంది, ఎవరు కూడా హెల్ప్ చేసుకోము, వీడి గ్రోత్ వాడు ఇష్టం ఉండదు, వాడి గ్రోత్ వీడికి ఇష్టం ఉండదు. బట్ నెట్వర్క్లో బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏంటంటే హెల్ప్ ఈచ్ అదర్. ఓకే. అదొకటి మంచి కాన్సెప్ట్ అది. సో దానివల్ల నేను చూశాను కూడా ఎట్లా గ్రో అవుతారు జనాలు, ఎందుకు ఎట్లా సపోర్ట్ దొరుకుతుంది మనకు అని చెప్పేసి. సో నేను సెక్రటరీగా ఉన్నాను 2016లో, 2017, 2018లో ప్రెసిడెంట్గా ఉన్నాను, 2020లో అపెక్స్ మెంబర్గా ఉన్నాను వైశ్య బిజినెస్, 2023 అపెక్స్ చైర్మన్గా కూడా ఉన్నాను. సో ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆఫ్ ద నెట్వర్క్ చూసాను నేను. అంటే ఎట్లా అది నెట్వర్క్ ఒకరికొకరికి ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఎప్పుడు అంటే మనకు వి డోంట్ నో సమ్ టైమ్స్. అవునవును. మనం ఏమైనా అవసరం ఉంటే చిన్న గ్రూప్లో ఒక మెసేజ్ పెడితే ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు. అవును. అంటే మీ కళలో కూడా ఊహించలేరు, వాళ్ళకు అతనికి కనెక్ట్ ఉంటుందని. ఓకే. సో మీ నెట్వర్క్ అనేది నాకు తెలియదు, బట్ నేను అడిగితే తెలుస్తుంది ఏంటనేది. ఓకే. అదే మామూలుగా మన ఫ్రెండ్స్ అనుకోండి ఎగ్జాంపుల్, అంతా డిస్కస్ చేయం. అవును. బట్ నెట్వర్క్లో ఏమవుతుంది అంటే అది మీకు ఆ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే మోటివేట్ చేస్తుంటుంది మీకు. ఏమని యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. ఓకే. ఓకే. సో దాంట్లో మీకు మీ కనెక్ట్స్ అని నాకు అట్లా మనం ఒక 100 మెంబర్స్ ఉన్నాము, 100 మెంబర్స్ కనెక్ట్స్ నాకు కనెక్ట్స్ అవుతాయి. అవునవును. అప్పుడు ఇంకోటి ఏంటంటే మనం రెగ్యులర్ కలవడం వల్ల ఆ బాండింగ్ అనేది ఏర్పడుతుంది అండ్ ట్రస్ట్ ఏర్పడుతుంది. ఓకే. సో మేము అడిగినా కూడా ఇమీడియట్గా మీరు ఎంత పెద్దవాళ్ళన్నా కూడా ఆ రెస్పెక్ట్, అసలు మీరు చిన్న పెద్ద అనేది ఉండదు దాంట్లో. ఓకే. ఓకే. మెంబర్ ఆల్ ఆర్ ఈక్వల్ అండ్ వాళ్ళు రెస్పెక్ట్ అట్లా ఇస్తారు. అండ్ దట్స్ హౌ ద స్ట్రక్చర్ ఈస్. ఓకే. ఓకే. స్కూల్లో డిసిప్లిన్ ఎట్లా ఒక స్ట్రక్చర్, ఒక ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుందో నెట్వర్క్లో ఒక ఎన్విరాన్మెంట్ అది. దట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ హెల్ప్ ఈచ్ అదర్. ఓకే. ఆ కాన్సెప్ట్ చూసిన తర్వాత నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను యాక్చువల్గా. మెయిన్గా ఇది రెపా అనేది మన రోటేరియన్ టిఎస్సి ప్రసాద్ గారు నెట్వర్క్ కింగ్ సార్. మనకు విబిజీ ఫౌండేషన్, వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్, తర్వాత ఎంబిఎన్, తర్వాత బ్యాంకర్స్ బిజినెస్ గ్రూప్, అట్లా ఒక 7-8 నెట్వర్క్ స్టార్ట్ చేశారు సార్. ఓకే. అది ఎంబిఎన్ అనే సార్ ఒక నెట్వర్క్ ఉంది. దాంట్లో ఒక రియల్ ఎస్టేట్ ఆర్మ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు లాస్ట్ మీరు చూస్తే లాస్ట్ 10 yearsలో రియల్ ఎస్టేట్ గ్రోన్ హ్యూజ్. అయితే అప్పుడు లాస్ట్ 1.5 year బ్యాక్ ఇదంతా బాగుంది. ఒక రియల్ ఎస్టేట్కి ఇంతవరకు ఒక నెట్వర్క్ లేదు. ఇప్పుడు మనకు మీరు చూస్తుంటే బిఎన్ఐ ఉంది, విబిఎన్ ఉంది, చాలా అట్లా జనరల్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఒక ఇండస్ట్రీ స్పెసిఫిక్ నెట్వర్క్ ఇప్పటివరకు ఎక్కడ లేదు. మీరు గమనించి మీరు కూడా ఉన్నారు న్యూస్లో. ఇండస్ట్రీ స్పెసిఫిక్ నెట్వర్క్ లేదు. బాడీస్ ఉన్నాయి, ఇప్పుడు ఫిక్కీ, ఫెటాప్సీ, నేరడ్కో, కరాడ్కో, అట్లా కానీ ఇండస్ట్రీ స్పెసిఫిక్ నెట్వర్క్స్ లేవు. సో అది సార్ అప్పుడు ఇది స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు నాకు కూడా అడిగారు, వేరే వాళ్ళకు కూడా అడిగారు. నేను రియల్ ఎస్టేట్లో ఉండడం వల్ల ఏమైందంటే నేను ఈజీగా కనెక్ట్ అవ్వగలిగాను. ఓకే. ఓకే. అండ్ ఎప్పటి నుంచో నాకు ఒకటి ఇండస్ట్రీకి చేయాలని ఉండే నాకు. ఇప్పుడు మనం అక్కడ నుంచి మనకు వీఆర్ ఎర్నింగ్ బ్రెడ్ అండ్ బటర్ అండ్ సంథింగ్ వీ షుడ్ గివ్ బ్యాక్. ఎప్పుడైనా మనం సంథింగ్ వీ షుడ్ గివ్ బ్యాక్ వేర్ ఎవర్ ఇట్ మే బి, విచ్ ఇస్ హెల్ప్ డస్ టు గ్రో అండ్ అది. సో సార్ ఎప్పుడైతే నెట్వర్కింగ్లో మనకు డబ్బులు సంపాదించేది ఏమి ఉండదు, బట్ ఇట్ హెల్ప్స్ టు ఎవ్రీ వన్. ఇప్పుడు కొత్త వాళ్ళు అనుకో చాలా ఉపయోగపడుతుంది. సార్ అట్లా ప్రపోజ్ చేసినప్పుడు నేను చెప్పాను సార్ ఐ మీన్ అని చెప్పేసి. సార్ చైర్మన్గా ఉన్నారు, నేను వైస్ చైర్మన్గా ఉన్నాను. మేమిద్దరం ఈ రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్ రెపా నెట్వర్క్ రన్ చేస్తూ ఉంటాం. ఓకే. దీనిలో ఏంటంటే మనము ఒక 20-25 కేటగిరీ పీపుల్ని ఐడెంటిఫై చేస్తాం. రియల్ ఎస్టేట్లో మీకు ఒక ఇండస్ట్రీలో ఒక 20-25 డిఫరెంట్ సెగ్మెంట్స్ కలిస్తే ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అవుతుంది. దానిలో రైట్ ఫ్రమ్ ద మనకు సర్వేయర్స్ నుంచి, జియోలజిస్ట్ నుంచి, ఆర్కిటెక్ట్ నుంచి, ల్యాండ్ ఓనర్స్, ఛానల్ పార్ట్నర్స్, కాంట్రాక్టర్స్, ఎంఈపీ, ఆర్కిటెక్ట్స్, ఇన్వెస్టర్స్. సో అట్లా మీరు ఒక డిఫరెంట్ వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకురావాలని చెప్పేసి కాన్సెప్ట్ ఇది. అదర్ ఓన్లీ ఇండస్ట్రీ స్పెసిఫిక్ నెట్వర్క్ ఇది అన్నట్టు. ఓకే. సో దాన్ని సార్ చెప్పగానే నేను ఓకే చేసాం, అట్లా తీసుకెళ్తున్నాం. సో మనకు దీనిలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ వరకు ఉన్నారు. సో మాకు ఏంటంటే మేజర్గా రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఐదర్ మీకు బిల్డర్ అసోసియేషన్ ఉంది, లేకుంటే ఛానల్ పార్ట్నర్ అసోసియేషన్ ఉంది, కానీ అసోసియేషన్స్ ఉన్నాయి, నెట్వర్క్స్ లేవు. అసోసియేషన్ అంటే వాళ్ళు వస్తుంటారు, మంత్లీ ఏదో మాట్లాడుకుంటారు, పోతుంటారు. ఈ నెట్వర్క్ మనకి ఏంటంటే రియల్ ఎస్టేట్లో మొత్తం ఆల్ సెగ్మెంట్స్ ఒకటే దగ్గర తీసుకొస్తాం మనం. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరున్నారు అనుకో డెవలపర్, మీకు ఏం కావాలి, ఒక ఆర్కిటెక్ట్ కావాలి, ఒక ల్యాండ్ కావాలి, లేకుంటే ఒక అడ్వకేట్ కావాలి, ఏదైనా ఇష్యూ వస్తే ఒక అప్రూవల్కి కావాలి. ఓకే. మీరు ఇంకా బయట వెతుకోవాల్సిన అవసరం లేదు, అక్కడే ఎవరో ఒకళ్ళు అవైలబుల్ ఉంటారు. ఓకే. ఓకే. ఇంకొక మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్గా
మనం చేసిందంటే ఇప్పుడు మనం వేరే నెట్వర్క్లో ఒక కేటగిరీ నుంచి ఒకలే ఉంటారు. ఇప్పుడు మీరు మాది వివిఎన్ వైశ్య బిజినెస్ నెట్వర్క్ ఉంది, చార్టెడ్ అకౌంటెంట్ ఒకరే ఉంటారు ఆ సెగ్మెంట్లో. ఇప్పుడు మీరు మీడియా నుంచి ఒకరే ఉంటారు. మా దాంట్లో అలా కాదు. సో డెవలపర్స్ ఎంతమంది అని ఉండొచ్చు, ఛానల్ పార్ట్నర్స్ ఎంతమంది అని ఉండొచ్చు, ఇన్వెస్టర్స్ ఎంతమంది అని ఉండొచ్చు. సో మోర్ అండ్ మోర్ ఈజ్ ద మెర్రీ మా కాన్సెప్ట్. అంటే ఒక 1000 మంది 2000 మంది కలిసి ఎట్లా ఉంటుంది. సో అందరికీ ఎక్స్చేంజ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. మీరు ఒక్కరిని కల్పిస్తే ఏం లాభం లేదు. మీకు ఒక 100 మందిని కల్పించారనుకో మీరు సేల్స్కి పిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీ ప్రోడక్ట్ ఉంది ఇప్పుడు, అక్కడ జనాలు కావాలి మీకు, సో మీరు నెట్వర్క్లో అనౌన్స్ చేస్తారు. సో ఓన్లీ ఈ నెట్వర్క్ కోసం స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాం. అప్పుడు ఆటోమేటిక్గా 100 మంది మీ ప్రోడక్ట్ని 1000 మందికో 1,00,000 మందికో పంపిస్తారు. సో అట్లా మోర్ అండ్ మోర్ ఈజ్ ద మెర్రీ అనే కాన్సెప్ట్లో ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం మనం. సో దీంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారు. మా టార్గెట్ ఏంటంటే 1000 నుంచి 1000 వరకు తీసుకెళ్ళాలి దీనికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ప్లస్ ప్రతి సిటీకి తీసుకెళ్ళాలి, మేజర్ సిటీస్కి. ఇప్పుడు మనం వైజాగ్ కానీ, బెంగళూరు కానీ, తర్వాత చెన్నై కానీ, పూణే, అట్లా వీ హ్యావ్ టు ఎక్స్పాండ్. అండ్ వీ హావ్ డ్రీమ్ ఈజ్ టు అట్లీస్ట్ వన్ మనకు ఒక నెట్వర్క్ దుబాయ్లో ఉండాలని. సో దుబాయ్ ఈజ్ వెరీ హ్యాపెనింగ్, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ. హ్యూజ్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. సో రెపా కూడా దుబాయ్లో తప్పకుండా ఒక అంటే మనకు ఒక ఫ్రాంచైజ్ అంటే బ్రాంచ్ మాదిరిగా అక్కడ పెట్టాలి, అక్కడ కనెక్ట్ అవ్వాలని. అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కనెక్ట్ చేయడానికి, అక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఈ కనెక్ట్స్ అనేది ఏంటి చాలా ఉపయోగపడతాయి. అంటే నేను మనం చెప్పడం కాదు, లైవ్గా మనం 7-8 years నుంచి చూసాం. ఇప్పుడు మీరున్నారు అనుకోండి పరిచయం, ఇప్పుడు మనకు నిఖిల్ ద్వారా మనం పరిచయం, థ్యాంక్స్ టు నిఖిల్. ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా వచ్చి నేను ఇక్కడ వచ్చి కన్విన్స్ చేసి సార్ నా ఇంటర్వ్యూ చేయాలంటే దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, దానికి పెద్ద మీరు కన్విన్స్ అవ్వాలి, నా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటారు, ఎందుకు ఇవ్వాలి, సో మెనీ థింగ్స్ ఉంటాయి. నిఖిల్ చెప్పడం వల్ల నేను జస్ట్ వాకిన్ వచ్చాను, 2 minutes మీ చైర్మన్ గారితో మాట్లాడి డైరెక్ట్ వచ్చాను. అది మాకు ఐదర్ మనకు 10 సంవత్సరాల పరిచయం అని ఉండాలి, లేదు అంటే ఒక పర్సన్ తో కనెక్ట్ అని ఉండాలి. సో మీ కనెక్ట్ వల్ల మీరు అర్థమవుతుంది ఎంత వాల్యూ, ఎంత వెయిటేజ్ ఉంటుంది. నెట్వర్క్ అనేది దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సో ఇదంతా రెపా చేస్తుంది. ఇదంతా మనం రియల్ ఎస్టేట్ ప్రీమియర్ రెపా అనేది రియల్ ఎస్టేట్కి సంబంధించిన అన్ని సెగ్మెంట్ వాళ్ళని ముందుకు తీసుకొచ్చి, ఈవెన్ మాకు మంచి మంచి అడ్వైజర్, లక్కీగా మంచి అడ్వైజర్స్ వచ్చారు. సునీల్ చంద్రారెడ్డి అని మనకు నారెడ్కో నారెడ్కో ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్. తర్వాత సుధాకర్ గాంధీ గారు అని మనకు ఇతను గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ చైర్మన్ అండ్ అమెరికన్ బ్యాంక్ యంగెస్ట్ డైరెక్టర్ ఉన్నారు. రమేష్ బాబు గారు రీసెంట్గా టౌన్ ప్లానింగ్ అడిషనల్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ రిటైర్ అయ్యారు తెలంగాణ గవర్నమెంట్, అతను తీసుకోవడం జరిగింది. ఇంకోటి మనకు రామ్మోహన్ గారు అని ఒక రియల్ ఎస్టేట్ ఫేమస్ అతను అడ్వైజర్ ఉన్నారు. సో వీటిలో మనం అడ్వైజరీ బోర్డు కూడా పెట్టాం. సో మనం క్వాలిటీగా మనకు రెపా అకాడమీ ఒకటి ఉంటుంది. సో వీఆర్ ఇప్పుడు మీరు ఎట్లా చేస్తున్నారు, వి డూ ఇంటర్వ్యూస్ ఒక సబ్జెక్ట్ పైన. లీగల్గా ఏంటి సబ్జెక్ట్, టెక్నికల్గా ఏంటి, అప్రూవల్స్ ఎలా తెచ్చుకోవాలి, లీగల్గా అంటే ఏమేమి చూసుకోవాలి, మనం కొనేటప్పుడు ఏం చూసుకోవాలి, రెరాలో ఏమేమి చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఒక టాపిక్ ఒకసారి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్తోని యూట్యూబ్ ఛానల్తో రన్ చేసి సోషల్ పోస్ట్ ఉంది వాళ్ళతో మనం చేస్తూ ఉంటాం. సో అట్లా దాన్ని రెపా అకాడమీ ద్వారా కంటెంట్ కూడా మనం ఇస్తాం మన మెంబర్స్, కానీ రెపా ఓపెన్ ఫర్ ఆల్. సో రెపా అకాడమీ ఉంది, మాకు అడ్వైజరీ బోర్డు ఉంది. మెంబర్షిప్ లో కూడా మనకు 2 రకాల మెంబర్షిప్స్ ఉంటాయి. ఒకటి ఇండివిజువల్ మెంబర్షిప్, తర్వాత కార్పొరేట్ మెంబర్షిప్. మా ఫార్మాట్ ఏంటంటే మంత్లీ ఒక మీటింగ్ చేస్తాం మేము. మార్నింగ్ 8:30 to 9:30 ఒక మీటింగ్ ఉంటుంది, 1 hour బ్రేక్ఫాస్ట్, అంత నెట్వర్కింగ్ అండ్ బ్రేక్ఫాస్ట్. 9:30 to 11 అనేది మీటింగ్. కరెక్ట్ షార్ప్ 9:30 స్టార్ట్ అయితే 11 వల్ల క్లోజ్ చేసేస్తాం, 90 minutes షార్ప్. అండ్ ఒక మీటింగ్ క్వార్టర్లీ నైట్ డిన్నర్ మీటింగ్ చేస్తాం. సో మనకు కొంచెం అందరు కొంచెం రియల్ ఎస్టేట్ కదా మార్నింగ్ లేవరు, కొందరు వీలైన వాళ్ళు నైట్ ఈవినింగ్ వస్తూ ఉంటారు క్వార్టర్లీ ఒకటి. సో ఇండివిజువల్గా మనం 25,000 ప్లస్ జిఎస్టీ ఛార్జ్ చేస్తాం. అదే కార్పొరేట్ మెంబర్షిప్ అయితే 1 lakh ప్లస్ జిఎస్టీ చేస్తాం. కార్పొరేట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు 1+2 అంటే మీరు రావచ్చు, మీతో మీ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ ఎవరైనా రావచ్చు. ప్లస్ మనం వాళ్ళకి ఒక 8 minute ప్రెజెంటేషన్ స్లాట్ ఇస్తాం, ఒకసారి 2 సార్లు వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాజెక్ట్ ప్రజెంట్ చేసుకోవచ్చు. వాళ్ళకు ప్రయారిటీ సీటింగ్ ఉంటుంది. తర్వాత వాళ్ళకు స్టాల్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తాం. సో వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు వాళ్ళ ప్రాజెక్ట్స్ని అవన్నీ. సో అట్లా 2 రకాల మెంబర్షిప్స్తోని మనం రన్ చేస్తున్నాం. అంటే మనకు సోర్స్ కావాలి, మనం అన్ని 5-star హోటల్స్లోనే పెడతాం ఇవన్నీ. అండ్ 5-star హోటల్లో మీకు బ్రేక్ఫాస్ట్ 1000 నుంచి 1200 మినిమం అయిపోయింది, డిన్నర్ అయితే 2000 నుంచి 2500 మినిమం అయిపోయింది. సో ద మెజారిటీ ఆఫ్ దట్ మెంబర్షిప్ గోస్ ఫర్ ద running the organization. But we want to give something back to the industry. That's how our we call personal social responsibility, PSR, service to the society. Right.